షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాం. దేవుని దగ్గరికి ప్రవేశించటం, ఆయన ఆలయ ఆవరణలలో నివసించటం వల్ల కలిగే ఆనందం ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండి. గొప్ప ఘనత, ఆధిక్యత అండి అది. దేవుడు ప్రత్యక్ష గుడారంలో యాజకులుగా సేవ చేయటానికి ఇశ్రాయేలీయుల ప్రత్యేక సమూహాన్ని ఎన్నుకున్నాడు. అంటే లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు ఆయన. దేవుని సన్నిధి నివసించే పరిశుద్ధ స్థలంలోనికి ఒకప్పుడు వారు మాత్రమే ప్రవేశించగలరండి. కానీ యేసు ప్రభువారు శిలువపై మరణించినందున ఈరోజు మనమందరము దేవుని సన్నిధికి ప్రతి చోట, ఇంకా చెప్పాలంటే ఏ సమయంలోనైనా పర్సనల్ ఎంట్రన్స్, అంటే పర్సనల్ ఎగ్జిట్ మనకుంది. వ్యక్తిగత ప్రవేశం మనం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఈ విషయం మనకు తెలుసా? అదే లేఖనం సెలవిస్తుంది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అని. దేవుడు మన కొరకు చాలా మూల్యం చెల్లించారండి. తద్వారా మనం ఎలా మారిపోయామో తెలుసా అండి? దేవుని ఆస్తిగా మారిపోయాం. వీఆర్ ఆల్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్, ఎసెట్ ఆఫ్ గాడ్ అనమాట. మనం దేవుని ఆస్తి ఎవరంటే మనమే. ఆయన ఏర్పరచుకున్న వారిగా మన ప్రస్తుత స్థితి యొక్క ఆశీర్వాదాన్ని మనం గ్రహిస్తున్నామా? తప్పకుండా గ్రహించాలి. ఈరోజు చూడండి, చాలామంది వెరీ విఐపీస్ ఉంటారు, ఇంపార్టెంట్ పర్సన్స్, ముఖ్యమైన వ్యక్తులు అంటారు. ఎప్పటికీ వీరిని కలవాలి అంటే ఒక అపాయింట్మెంట్ తీసుకోవాల్సి, నిర్ణీతమైన సమయాన్ని పొందాలి. మరి పొందగలుగుతున్నామా? మనం కలిసేందుకు నిర్ణీతమైన సమయాన్ని పొందగల ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు, వివిఐపీస్ ఉంటారు. కానీ అది కూడా చాలా ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. అయినప్పటికీ ఈ విశ్వాన్ని సృజించినటువంటి దేవుడు తన సన్నిధికి మనకి ప్రవేశించడానికి ఎల్లప్పుడూ అవకాశం ఇచ్చాడండి. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేసి వాళ్ళు కలుస్తారో లేదో అని డౌట్తో కూర్చొని ఏదో కాసేపు 10 నిమిషాలు మాట్లాడతారు, 1 నిమిషంతో మాట్లాడడం, ఇలాంటి ఇబ్బంది కాదండి. యేసుక్రీస్తు ద్వారా మనం ఎప్పుడైనా ఆయన ముందుకు రావచ్చు. మనం ప్రత్యేకంగా కలిసే నిర్ణీతమైన సమయం కొరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మనం ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోవాల్సిన అవసరం లేదు. మార్గం ఎప్పుడు కూడా తెరిచే ఉంటుందండి, ఎల్లప్పుడూ కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది. అందుకే హెబ్రీ పత్రికలు చదువుతాం, యేసుక్రీస్తు రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అని. శిలువపై యేసు ప్రభువారు చేసిన కార్యం కారణంగా క్రైస్తవులు తమ అపరాధ భావము గల మనస్సాక్షిని విముక్తి పొందారు. అంతేకాదు, పూర్తి భరోసాతో ధైర్యంగా దేవుని సమీపించవచ్చు. మనం ఆయనలో మనలో నివసిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు కదండి. ఆయన మన జీవితాల్లో సంపూర్ణమైన పరిపూర్ణతను తీసుకురావడానికి మనం సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు. మనం ఆయనకి ఎంత విలువైన వారమో గ్రహిస్తున్నామా? గ్రహించి ఆయన్ని స్తుతిస్తున్నామా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి వాళ్ళని కలవాలి, నేను వీళ్ళని కలవాలి, వాళ్ళని కలవడమే గొప్ప, నాకు గ్రేట్ అచీవ్మెంట్, వాళ్ళతో ఒక్క ఫోటో, ఒక్కసారి, ఇలాగే జీవితాన్ని, సమయాన్ని వ్యర్థపరుస్తున్నామా? చెక్ చేసుకోండి ఒకసారి. దేవుణ్ణి కలవడానికి అపాయింట్మెంట్ లేదు నీకు. ఎనీ టైం నువ్వు ఆయన సన్నిధిలోనికి ప్రవేశించవచ్చు, ఆయన ఆలయ ఆవరణలోనికి ప్రవేశించవచ్చు. ఇప్పటికే సమయం చాలా వ్యర్థపరిచేసామేమో. ఏది వ్యర్థం, ఏది అర్థం, ఏది పరమార్థం గ్రహించండి, ఖచ్చితంగా గ్రహించండి. నీవు దేవుని దగ్గరికి ప్రవేశించడానికి ఇప్పటికీ ద్వారం తెరిచే ఉంది. టైం వేస్ట్ చేయొద్దు, ఎవరెవరి కోసం వెంపర్లాడొద్దు. ఒక్క అపాయింట్మెంట్ ఒక్కట అనుకుంటున్నావు నీవు. దేవుడి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఆయన దగ్గర రావడానికి నీకు అపాయింట్మెంట్ అవసరం లేదు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదములు చెంతపడి ప్రణమిల్లొచ్చు. అటు యాక్సెస్ దేవుడు నీకు ఇచ్చాడండి. ఆ ఫ్రీ యాక్సెస్ నీకుంది. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయనకి కృతజ్ఞతలు మీ కొరకు చెల్లించుదుము గాక. ప్రార్థించుటకు మేము ఆమేన్. ఎల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.